హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీడియం సైజ్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి. ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. హ్యాండ్స్ అనేది చూడండి, ఏ సైజ్ వాళ్ళకైనా ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మనం బ్లౌజ్ అనేది డీప్ నెక్ బ్లౌజ్కి మెయిన్గా ఆర్మ్ లూజ్ అనేది తీసుకుంటాము. ఇక్కడ ఖర్చుల కోసం ఒక పావించు, అలాగే హ్యాండ్ హైట్ వచ్చేసి తీసుకొని దానికి ఖర్చులకి ఒక పావించు తీసుకున్నాం. నాకు ఇక్కడ టోటల్గా 10 వచ్చిందనమాట. సో హ్యాండ్ అదే సైజు పెట్టేస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ ఎంత తెలియాలంటే ఆర్మ్ లూజ్ కావాలి. సో ఆర్మ్ లూజ్ అనేది మెజర్ చేసుకున్నాం. బ్లౌజ్ బ్యాక్ సైడ్ నుంచి మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 8.1 వచ్చింది. 8.1 వచ్చింది కాబట్టి 8 నెంబర్ వచ్చింది అంటే 8 నెంబర్తో ఏది వచ్చినా కూడా మనం 3.5 తీసుకోవాలన్నమాట. ఆర్మ్ డౌన్ అనేది, సో చంక డౌన్ అనేది 3.5కి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ స్ట్రైట్ లైన్ కోసం ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేస్తాం. ఇప్పుడు మనకి చంక లూజ్ అనేది 8.1కి మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ సైడ్ మనకి అతుకులు పడతాయి, అది మనం స్టిచ్ చేసేటప్పుడు అతుకులు వేసుకుంటాం. ఇప్పుడు చంక చేయి లూజ్ అనేది చూసుకుంటున్నాం. సో అది బ్లౌజ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతే తీసుకొని ఖర్చులకు 2 ఇంచీలు. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో చంక డౌన్ అనేది మనం ఆర్మ్ లూజ్ బట్టి 7 నెంబర్ వస్తే 3 ఇంచీలు, 8 నెంబర్ వచ్చింది కాబట్టి 3.5. ఇక్కడ 1 ఇంచు, ఏ సైజ్ వాళ్ళకైనా 1 ఇంచే తీసుకోవాలి. ఇక్కడ చంక డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మిడిల్లోకి స్ట్రైట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1.5 మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోవాలండి. సో కర్వ్ స్కేల్ని 6 షేప్లో పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే 9 షేప్లో పెట్టుకొని ఈ సైడ్స్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే మెథడ్ అండి కటింగ్. సో హ్యాండ్ ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది ఇక్కడ మనకి ప్లస్ గుర్తు వచ్చింది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని సేమ్ మళ్ళీ అక్కడ 1 ఇంచ్ నుంచి మిడిల్ ఒక పాయింట్కి 6లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ లోపలికి తీసుకొని ఆ మిడిల్ పాయింట్కి ఈ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ లోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, మనకి ఐబ్రో షేప్లో అనేది రావాలండి. సో ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసుకుంటున్నాము. సో ఏ సైజ్ వాళ్ళకైనా కూడా హ్యాండ్ కటింగ్ అనేది ఇంతేనండి. సేమ్ ఇలా కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సెంటర్కి మార్క్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. సో ఫ్రంట్ లోత్ కోసం నేను ఇలా 2 మిడిల్లోకి తీసుకొని ఇక్కడ చూసారా ఫ్రంట్ లోత్ మార్క్ చేసుకున్నాం కదా, అది ఒక సైడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఐబ్రో షేప్ అనేది రావాలండి. చూసారా, ఈ ఐబ్రో షేప్ వస్తేనే అప్పుడు ఫ్రంట్ లోత్ అనేది నీట్గా వచ్చిందని అర్థం. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ హ్యాండ్స్కి నేను ఇక్కడ కింద కట్ వర్క్ పెడుతున్నానండి. సో కట్ వర్క్ కోసమని నేను ఇలా ఒక క్యాప్ తీసుకొని హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం మార్కింగ్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ మనకి ఎంత హైట్ వచ్చిందో అక్కడి నుంచి 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలన్నమాట. అక్కడ మనకి అక్కడి నుంచి అక్కడికి అనమాట. సో కట్ వర్క్ అనేది ఆ మిడిల్లోనే వస్తుందన్నమాట. అప్పుడు మనకి చెయ్యి అనేది హైట్ పెరగదు, అలాగని తగ్గదు కూడా. సో ఇలా నేను క్యాప్తో నీట్గా మెజర్ చేసుకుంటున్నానండి. సో జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను దీని స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో ఉందండి. సో దీని స్టిచ్చింగ్ వీడియో అనేది నేను మన ఛానల్లో షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో సేమ్ ఇదే రకంగా 2 వైపులా కూడా ఇంకో వైపు కూడా మార్క్ చేసుకుంటున్నాము. సో మనం ఈ క్యాప్ యూజ్ చేసుకొని మన ఇష్టం అండి సైజ్ అనేది కట్ వర్క్ దాని సైజు మన ఇష్టం. ఎంత సైజు కావాలంటే అంత సైజు మీ ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. సో నేను ఎక్కువగా రావాలని చిన్న సైజ్ క్యాప్ పెట్టాను అనమాట. సో ఇది మనం స్టిచ్ అయిన తర్వాత కొంచెం పెద్దగానే వస్తుంది అనమాట. సో అందుకే స్టిచ్ అయిన తర్వాత ఎంత హైట్ వస్తుందో దాన్ని బట్టి మనం కప్ అనేది సైజ్ చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన దానికి ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సో కింద ఖర్చులకి ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చులు అనేవి హెచ్చు తగ్గులు అనేవి కట్ చేసుకోవాలి.
సో బ్యాక్ పార్టే కదా అనేసి అందరూ చాలా ఈజీగా తీసుకుంటారండి. అలా ఏం చేయకండి. సో ఖర్చులకి ఒక 1/2 ఇంచు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ నుంచే మనం ఫ్రంట్ అనేది కట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది మనకి నీట్గా రావాలి. సో ఆది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంతే మార్క్ చేసుకొని ఖర్చులకు ఒక 1/2 ఇంచు, సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంటే సేమ్ సైజు ఇటువైపు కూడా. ఇక్కడ నాకు 15.5 వచ్చిందండి. సో పెద్ద పొడుగు ఎక్కువగా ఉందన్నమాట బ్లౌజ్కి. సో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చులకు కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనకి చంక లూజ్ అనేది 8.1 కదా. సో దీనికి నేను 1 ఇంచ్ కలుపుకొని 9.1కి మార్క్ చేసుకొని ఖర్చులకి 2 ఇంచులు. ఎందుకు అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ మెథడే ఫాలో అవుతాము. సో డీప్ నెక్ బ్లౌజ్కి మనం ఆర్మ్ లూజ్ ప్లస్ 1 చేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. సో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ నెక్ మనకి 2.5 తీసుకున్నాను. అలాగే ఖర్చులకు ఒక 1/2 ఇంచు. ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో సేమ్ అదే తీసుకొని ఖర్చులు నాకు టోటల్గా కలిపి 5.5 వచ్చిందండి. 5.5 వచ్చిందనమాట. సో 5.5కి ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ కూడా లోత్ అనేది నేను 5.5కి పెట్టుకున్నాను. బట్ 5.5ని ఫిక్స్ అయిపోకూడదండి. మన చంక లూజ్ ఎలా వస్తుందో దాన్ని బట్టి మనం పైకి కిందకి జరుపుకోవచ్చు. ఇక్కడ నేను 1.5కి మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తోటి ఆ మిడిల్ డాట్ సైడ్ స్ట్రైట్ లైన్ స్లీపింగ్ లైన్స్ ఈ లైన్స్ కలిసేలాగా డ్రా చేసుకోవాలన్నమాట. సో కర్వ్ స్కేల్ కొంచెం నీట్గా డ్రా చేసుకుంటే మనకి షేప్ అనేది రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందండి, చంక షేప్ అనేది. సో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన ఖర్చులతో విడిచిపెట్టేసి ఇక్కడ మెజర్ చేస్తున్నానండి. నాకు 8.1 కదా. సో 8.1 కంటే చాలా తగ్గిందనమాట. అందుకు ఇక్కడ నేను 1/4 కొంచెం ఒక 2 గీతలు తక్కువ వచ్చిందనమాట. అందుకు నేను మళ్ళీ 1/4కి మెజర్ చేసుకొని మళ్ళీ 1.5కి మార్క్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్తో మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను. సో 5.5 పెట్టాము, మనకి సరిపోలేదు. 1/4 సో 5.75కి మెజర్ చేసుకొని మళ్ళీ పైన ఖర్చులు విడిచిపెట్టి మెజర్ చేసుకుంటే 8.1 వచ్చింది. పైన ఖర్చులు విడిచిపెట్టుకొని లైన్ గీత కింద నుంచి మెజర్ చేసుకోవాలండి. అప్పుడు మనకి 8.1 వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి నెక్ నేను పైన 2.5 పెట్టుకున్నాను కదా, కింద మనకి డీప్ నెక్ డౌన్ ఎంత అనేది ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చులకి ఒక 1/2 ఇంచు విడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు కింద నేను సో రౌండ్ ఎక్కువగా రావడం కోసం 3 ఇంచులు పెట్టుకున్నాను. సో దీనికి కొంచెం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది నాకు రౌండ్ నెక్ అండి. సో రౌండ్ నెక్ కాబట్టి ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ షేప్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను బ్యాక్ 2 ఇంచెస్ డౌన్ 2.5 ఇంచెస్ డౌన్ పెట్టుకొని 1 ఇంచ్ అనేది లోపలికి పెట్టుకుంటున్నానండి. సో 1 ఇంచ్ బయటకు అనమాట అవతలకి పెట్టుకొని ఇక్కడ బోట్ నెక్ ఎలా అయితే మార్క్ చేస్తామో సేమ్ అదే రకంగా నేను డ్రాప్ షేప్లో ఇస్తున్నాను. సో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం డ్రాప్ షేప్ వచ్చేలాగా ఇస్తున్నాను అనమాట. సో అక్కడ నేను డోరీస్ పెట్టుకుంటాను, థ్రెడ్ పెట్టుకుంటాను కాబట్టి ఆ షేప్లో అంటే బోట్ నెక్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఈ షేప్లో ఇలా డ్రా చేసుకున్నాను. అంతేనండి, మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎలా అయితే మెజర్ చేసుకున్నామో సేమ్ అదే రకంగా దానిపైన ఆ మెజర్మెంట్స్ పైన కట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ చాక్ పీస్ యూజ్ చేసేటప్పుడు కొంచెం సన్నంది యూజ్ చేస్తే మనకి లైన్ అనేది చాలా థిన్గా వస్తుంది అనమాట. అప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను చూడండి. కింద రౌండ్ బోట్ నెక్కి ఎలా అయితే డ్రాప్ షేప్ వస్తుంది సేమ్ అలా ఆ రకంగా వస్తుంది అనమాట. కొంతమంది అంటే బోట్ నెక్ నచ్చదు, నార్మల్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇలా డ్రాప్ షేప్ రావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యూజ్ చేసి ఫ్రంట్ అనమాట. సో ఫ్రంట్ అనేది ఇక్కడ మనకి కోరాస్ ఉన్నాయి కదా, కోరాస్ వైపు మనం ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి.
సో ఫ్రంట్ అనేది నాకు క్రాస్ మెథడ్ అనమాట. సో ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలా లైన్స్ డ్రా చేసేస్తున్నాను. చంక కూడా ఇలా ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకున్నాను. ఇక్కడ 3 మార్క్స్ అనేవి మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అనేది 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. సో 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట. సో ఇక్కడ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే పెట్టుకున్నాను. ఇక్కడ నాకు 14 వచ్చింది. సో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ మనకి స్ట్రైట్గా వచ్చిందో లేదనేసి ఒకసారి మళ్ళీ టేప్తో ఇటు ఎంత ఉందో అటు అంతే మెజర్ చేసుకొని కొంచెం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనమాట. సో నెక్ డౌన్ ఎంత ఉందని తెలియడానికి బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఫ్రంట్ అడ్డగా ఒక స్కేల్ పెట్టుకోవాలన్నమాట. సో బాడీ పైన ఉంటే ఎలా ఉంటుందో అలా పెట్టుకొని అడ్డగా ఒక స్కేల్ పెట్టుకొని మెజర్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు 8 వచ్చిందండి. 8 అంటే బాగా డీప్ ఎక్కువైపోతుంది అనేసి నేను 7.5 పెట్టాను. సో మనం స్టిచ్ చేశాక మనకి ఎలా లేదన్నా 7.5 అలా వస్తుంది. సో అందుకే నేను ఇక్కడ పైన ఖర్చులతో కలిపి 7.5కి మార్క్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ రౌండ్ నెక్ ఇస్తున్నానండి. రౌండ్ నెక్ ఇచ్చి ఒకసారి మనము ఆది బ్లౌజ్తో ఎలా ఉందో అనేది మెజర్ చేసుకోవాలండి. సో నేను ఆది బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేసుకున్నాను. సో షోల్డర్ నుంచి తీసుకొని ఇలా మెజర్ చేసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. సో నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో ఇదే రకంగా నేను ఇప్పుడు ఫ్రంట్ ఉక్సులు పట్టియండి. సో 4 ఉక్స్కి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2.5కి ఒక మార్కింగ్, అలాగే ఒకటికి 1 ఇంచు, అలాగే 1 ఇంచ్ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ పైన ఉక్సులు పట్టికి మార్క్ చేశాం కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ ఒకసారి కొలుచుకుంటానండి. సో నాకు ఎంత ఉందంటే ఆది బ్లౌజ్ ఎంత ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే ఉంది. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకుంటున్నాము. సో ఎలా అయితే మెజర్ చేసుకోవాలో నీట్గా అలా కటింగ్ చేసుకోవాలి. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుంచి యూజ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా మెజర్ చేసుకున్న దాన్ని బట్టి నీట్గా కట్ చేసేసుకోవాలి. మన ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనేది ఉందండి. సో ఒకసారి చెక్ చేయండి. అంటే నార్మల్ బ్లౌజ్ పెట్టాను, లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ పెట్టలేదు. నెక్స్ట్ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఫ్రంట్ లోతు నెక్ ఆర్మ్ లూజ్ అనేది ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతుకి కట్ చేసుకోవాలన్నమాట. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇప్పుడు ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో డాట్స్ కోసం దానికి టక్కులు పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్స్ కావాలి. షేప్ బెల్ట్ కోసం మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ బట్టి చూపిస్తాను చూడండి. సో బ్యాక్ పార్ట్ ఎంత హైట్ అయితే ఉందో బ్యాక్ పార్ట్ లూజ్ ఎంతైతే ఉందో సేమ్ అంత తీసుకోవాలి. ఇక్కడ నాకు 11 ఇంచీలు వచ్చింది. సో 11 ఇంచీలు తీసుకుంటున్నాను.
సో బ్యాక్ హెచ్చు తగ్గులు ఏం లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉక్సులు పట్టి హైట్ ఎంతో చూసుకుంటున్నాము. సో ఉక్సులు పట్టి హైట్ ఇక్కడ పైన ఒక 3/4 ఇంచు పైన విడిచిపెట్టి కిందకి ఖర్చులకు 1/4 ఇంచు విడిచిపెడితే నాకు 3.5 వచ్చింది. సో 3.5కి 3.5కి ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ సైడ్ జాయింట్ దగ్గర ఖర్చులతో కలిపి నాకు 3 ఇంచీలు వచ్చింది. సో 3 ఇంచీలకు ఒక మార్కింగ్, సెంటర్లో ఎక్కడైతే షేప్ వస్తుందో అక్కడ మెజర్ చేసుకొని నాకు 2.5కి ఒకటి వచ్చింది. సో సేమ్ ఏవైతే మెజర్ చేసుకున్నామో అదే రకంగా మార్కింగ్ వేసుకోవాలి. అంతేనండి షేప్ బెల్ట్. సో ఎక్కడెక్కడైతే మనకి మార్కింగ్స్ అవసరమో ఆ మెజర్ చేసుకొని సేమ్ చూసారా షేప్ బెల్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనం లైనింగ్, సో బ్లౌజ్ పీస్ అనేది ఇలా లైన్స్ ఉండేటప్పుడు చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. సో బ్యాక్ హ్యాండ్స్ అనేవి స్ట్రైట్ లైన్స్ ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా లైన్స్ వచ్చేసరికి అడ్డుగా వేస్తారండి. ఎప్పుడు లైన్స్ వచ్చేటప్పుడు అడ్డుగా వేయకూడదు, అప్పుడు మనకి బ్లౌజ్ అనేది చూడడానికి బాగోదు. ఇలా స్ట్రైట్గా వేస్తేనే చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్స్ బెల్ట్ తీసుకుంటున్నాను. సో ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదండి గ్రీన్ కలర్ది, అది నేను డోరీస్ యూజ్ చేస్తానని దాన్ని అస్సలు టచ్ చేయట్లేదు. సో ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో బ్యాక్ హ్యాండ్స్ అనేవి మనకి మెయిన్ అండి. లైనింగ్ కట్ చేశాక బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేవి చూసుకోవాలి. ఫ్రంట్కి అనేది మనకి అతుకులు వచ్చినా పర్లేదు, ఎలా వచ్చినా కూడా పర్లేదు డిజైన్ అనేది. అంతేనండి, సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అలాగే పిల్లలవి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తానండి. డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. నా ఛానల్ కనుక, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతే ఈ వీడియో. బాయ్ ఆల్.